ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. మరి న్యాయ విద్యలో ముఖ్యంగా విద్యార్థులు అటు చదువుతో పాటు ఇటు వృత్తిలో రాణించటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గతంలో న్యాయ విద్యార్థులకి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్గా మూట్ కోర్ట్ అంటే వారి చివరి విద్యా సంవత్సరంలో మాత్రమే ఉండేటువంటి ఒక క్లినికల్ పేపర్. మరి ఈ మూట్ కోర్ట్ అనేటువంటి సబ్జెక్ట్లో ఎవరైతే బాగా రాణించగలుగుతారో విద్యార్థి దశలో వారే నిజ జీవితంలో ఇటు న్యాయవాద వృత్తిలో కానీ అటు న్యాయమూర్తిగా కానీ రాణించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. కానీ సంప్రదాయ న్యాయ కళాశాలలు ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులకి మరి ఎంత ఉపయుక్తమైనటువంటి బోధన అందించినప్పటికీ కూడా విద్యార్థులు సరైన శ్రద్ధని కనపరచకపోవటం కారణంగా ఈ విషయంలో చాలా వెనుకబాటుతనం అనేది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నదనేటువంటి జగమెరిగిన సత్యం. అయితే మరి ఈ మూట్ కోర్టు ఇప్పుడు న్యాయ విద్యకి విపరీతమైనటువంటి డిమాండ్ పెరగటము, అలాగే జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు మనకి విపరీతంగా పెరిగిపోవటము, గత 5-6 సంవత్సరములుగా అటు మెడికల్లో కానీ ఇటు ఇంజనీరింగ్లో కానీ అవకాశాలు సన్నగిల్లి న్యాయ విద్య వైపు మరలుతున్నటువంటి తరుణంలో మరి న్యాయ విద్యకు ప్రాధాన్యత పెరిగి పోటీ కూడా పెరిగింది. ఈ పోటీని దృష్టిలో ఉంచుకొని ఆయా డీమ్డ్ యూనివర్సిటీలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలతో పాటుగా మన ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటువంటి అనేక విశ్వవిద్యాలయాలు కూడా హానర్స్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేసి మరీ ముఖ్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేటువంటిది న్యాయ విద్యలో హానర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించి మరి మొదటి ఏడాది నుంచే అంటే 5 సంవత్సరముల ఎల్ఎల్బి ప్రోగ్రాంలో మొదటి సంవత్సరం నుంచే ఎల్ఎల్బిలో మనకి ఈ క్లినికల్ పేపర్గా మూట్ కోర్ట్ అనేటువంటి సబ్జెక్ట్ని 100 మార్కులకి తీసుకురావటం జరిగింది. వీటితో పాటు మరి ఆయా విశ్వవిద్యాలయాలు అలాగే అనుమతి పొందినటువంటి న్యాయ కళాశాలలు మరి దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో మూట్ కోర్ట్ కాంపిటీషన్స్ని ప్రకటించి ఆ పోటీలలో విజేతలైన వారికి లక్షల రూపాయలు నజరానా కూడా అందించడం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో విద్యార్థులకి ఒక చుక్కానిలాగా మూట్ కోర్ట్ అనేటువంటిది ఎలా ఉండాలి, ఎలా నేర్చుకుంటే వాళ్ళు ఆ స్పెసిమెన్స్ అంటే మనము ముందుగా తయారు చేసేటువంటి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మీరు దాన్ని మెమోరియల్స్ అనొచ్చు. అలాంటి మెమోరియల్స్ చేసే విషయంలో అది సివిల్ ప్లీడింగ్స్ కానివ్వండి, క్రిమినల్ ప్లీడింగ్స్ కానివ్వండి, ఏవైనా సరే ఆర్గ్యుమెంట్స్ ఇలా మనకి సో ఎట్లా ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం మీద దాదాపు కొన్ని సంవత్సరములు పరిశోధన చేసిన తర్వాత వీరిక్కడ మనకి ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయపు మరి గోపీనాథన్ గారు, అభిలాష్ గోపీనాథన్ గారు ఈ రోజున ఈ పుస్తక రచయిత అంటే మూట్ కోర్ట్కి సంబంధించి మరి పుస్తక రచయితగా ఉన్నటువంటి ఒకరు వారెవరో కాదు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్లో అధ్యాపకులుగా కొనసాగుతున్నటువంటి వీరు ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి విడుదల చేసే తరుణంలో వారితో ఈ మూట్ కోర్ట్ అంటే ఏమిటి, విద్యార్థులకి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేక అంశాలపై వారితో ముఖాముఖిగా మనం ముచ్చటిద్దాం. సో నమస్కారం అండి అభిలాష్ గారు. నమస్తే సార్. సార్ చెప్పండి, మీరు రూపొందించినటువంటి ఈ మూట్ కోర్ట్ పుస్తకము గురించి విద్యార్థులకి తెలియచేసే ఒక పరిచయ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నందుకు ధర్మపీఠం తరపున చాలా సంతోషిస్తున్నాము. నేను కూడా. థ్యాంక్ యూ సార్. మరి ఈ పుస్తకం
మీరు తయారు చేయడానికి, రూపొందించడానికి ప్రేరణ ఏమిటి? ఏ అనుభవాలతో మీరు మూడ్ కోర్ట్ అనేటువంటి పుస్తకాన్ని మీరు తయారు చేయడం జరిగింది? సో నమస్కారం అండి, నా పేరు అభిలాష్ గోపినాథన్. నేను పుట్టింది పెరిగింది అయితే ఆంధ్రాలో కాదు, సొంతూరు కేరళ. సో లా అనే సబ్జెక్టుతో నాకు బేసిక్గా ఒక ఇండక్షన్ అనేది మా నాన్నగారి నుంచి వచ్చిందనమాట. సో అతను మా నాన్నగారు ప్రెసెంట్ డిపార్ట్మెంట్లో, దాన్ని ఇక్కడ ఏమంటారు, జైలు శాఖ. ఓకే. సో అందులో సబ్జెక్ట్ సూపరింటెండెంట్గా రిటైర్ అయినటువంటి ఒక మనిషి ఆయన. సో ఆయన ఉద్యోగరీత్యా చాలా సందర్భంలో ఆయన ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి టైంలో అంతా కూడా లా గురించి కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్, అదే ప్రిసన్ రిలేటెడ్గా ఉన్న చాలా వరకు కాన్సెప్ట్స్ మనకి అప్పట్లో తెలిసేది. రెండోది, లా అనేది మాకు అంటే ఇప్పుడు ఏ స్టూడెంట్స్కైనా సరే లా అనే దానికి బేసిక్ ఇండక్షన్ అనేది 5th 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సోషల్ స్టడీస్ అనే సబ్జెక్ట్లో ఒక పార్ట్ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ను సివిక్స్ను మనం మామూలుగా చెప్తూ ఉంటాం కదా. సో అది మా ఊర్లో మేము అలవాటైనటువంటి ఒక లెర్నింగ్ స్టైల్ అది ఏదైతే ఉందో, దానిలో మనమే టెక్స్ట్ బుక్లు అవన్నీ చదువుకొని నోట్స్ అవన్నీ ప్రిపేర్ అయ్యి చదవాల్సిన ఒక సిట్యువేషన్ ఉండేది అప్పట్లో. సో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ చదవాలి, దాని గురించి ఇంకా డౌట్స్ ఏమైనా వస్తాయి కనుక అయితే టీచర్స్ని అడగటము, లేదా లైబ్రరీలో స్కూల్ లైబ్రరీలోనే దానికి సంబంధించిన బుక్స్ ఏమైనా దొరికితే తీసుకుని చదవటము, ఏదో ఒకటి చేయాల్సి ఉండేదన్నమాట. ఇంకా తర్వాత నా ఎడ్యుకేషన్ అనేది నేను లిటరేచర్లో చేశాను. సో ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఇండియానే, పాన్ ఇండియానే చెప్పొచ్చు. నేను కాశ్మీర్లోను, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చాలా చోట్ల చేశాను. సో ఆ ఒక ఆస్పెక్ట్స్లో సిబిఎస్ఈ సిలబస్తో నాకు ఎక్కువ అనుబంధం ఉండేది. సో సిబిఎస్ఈ సిలబస్ అది చెప్పే అలవాటు ఉన్న టీచర్స్కి తెలుసు, ఆ టెక్స్ట్ బుక్ని బైహార్ట్ చేసుకొని చెప్పటం వరకు మాత్రం చేస్తే సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ అది అధ్యయనం అని చెప్పలేము దాన్ని. చపాతీ దోశ చేసినట్టు అటు ఇటు తిప్పటం తప్ప అక్కడ ఏం జరగదు. అది స్టూడెంట్కి ప్రాపర్గా అర్థం అవ్వాలి అని చెప్పాలంటే దాని గురించి మంచి అవగాహన తెచ్చుకొని మనం నేర్చుకొని పిల్లలకి చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో ఆ ఒక పాటుగా చాలా బుక్స్ చదవటం అనేవి జరిగిందనమాట. ఇంకా తర్వాత ఐ గోట్ మై సెల్ఫ్ కొలాబరేటెడ్ విత్ సో మెనీ ఫ్యూ పబ్లిషింగ్ హౌసెస్. సో స్టూడెంట్స్కి కావాల్సినటువంటి స్కూల్ కాలేజ్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్ తయారు చేసినటువంటి టైంలో ఈ సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ రిలేటెడ్గా వస్తున్నటువంటి చాలా బుక్స్ చదవాల్సిన టైం వచ్చేటప్పుడు లా బుక్స్ చాలా చదవాల్సి వచ్చింది. ఇంకా మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్లో నాకుండే అనుభవం అంటే మర్కెండైన్ లా లాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా బుక్స్ ఎడిట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉండేది నాకు అక్కడ. సో దానికి కావాల్సినటువంటిగా సబ్జెక్ట్స్ నేర్చుకోవాల్సి ఉండేది. తర్వాత ఐ వర్క్డ్ యాజ్ ఎ టీచర్స్ ట్రైనర్. సో ఇప్పుడు లేటెస్ట్గా మనకు వస్తున్నటువంటి ఎన్ఈపి 2020 అని చెప్పి కొత్త పాఠ్య పద్ధతి వస్తుందన్నమాట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. ఇది రెండు సైమల్టేనియస్గానే అండ్ కొలాబరేటివ్గా వెళ్ళాల్సినటువంటి కాన్సెప్ట్స్ అనమాట. సో దానికి మాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేదా మేము వెళ్ళి టీచర్స్కి ఇవ్వాల్సినటువంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇలాంటి సబ్జెక్ట్స్ మీద కొంచెం డెప్త్లో ఉండదు. ఎందుకంటే వాట్ దే అండర్లైన్ బై ఇంట్రడ్యూసింగ్ దీస్ కైండ్స్ ఆఫ్ పాలసీస్ ఇన్ ది ఎడ్యుకేషన్ అనేది మనకు అర్థమైతే కానీ మనం వాళ్ళకి చెప్పలేం. సో అక్కడ చాలా కాన్సెప్ట్స్, ఈ కాన్స్టిట్యూషన్ అనే బేసిక్ లా కాన్సెప్ట్ అంతే కదా సార్, అంతే బేసిక్ కాన్సెప్ట్ కాన్స్టిట్యూషనే, ఇట్స్ ప్రైమరీ లా ఆఫ్ కంట్రీ. సో దాని గురించి మనకి ఎంత అవగాహన పొందగలిగితే అంత మంచిది అన్నట్టుగా ఉంటుంది. అదొకటి ఉండేది. దెన్ నా బేసిక్లీ ఒక లాంగ్వేజ్ ట్రైనర్గా నాకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను కొన్ని లాయర్స్తో పాటు లా ఫర్మ్స్లోను డ్రాఫ్టింగ్ పరంగా హెల్ప్ చేయడం కానివ్వండి, లేదా లాయర్స్కి లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వటం కానివ్వండి, ఇలాంటివి కూడా జరిగినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నాకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే న్యూస్ పేపర్ చదవటం. ఓకే, అదొక వ్యసనం. అదే చిన్నప్పటి నుంచి రీడింగ్ హ్యాబిట్ అంతా తగ్గిపోయి ప్రపంచం అంతా విజువల్ హ్యాబిట్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మొబైల్కి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు మొబైల్ని ఒక ప్రపంచంగా భావించేసి అందులోనే నిమగ్నం అయిపోతున్నారనమాట. పుస్తకాలు లేదు, టీచర్ లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, స్నేహితులు లేదు, భార్య లేదు, బిడ్డ లేదు. సో ప్రతి క్షణం మనం మొబైల్లోనే తలమునకలైపోతున్నటువంటి రోజులు ఇవి.
వాస్తవం. కానీ మొబైల్లోనే నేను ఇప్పుడు లేటెస్ట్గా చదివింది మొబైల్లోనే, న్యూస్ పేపర్ చదివిన మొబైల్లోనే. బట్ ఆ రకంగా దాన్ని యూటిలైజ్ చేయడానికి వీళ్ళు అలవాటు పడట్లేదు, అవసరం కావట్లేదు. ఓకే. సో ఇలా మల్టిపుల్ సోర్సెస్ ద్వారా నాకు ఈ సబ్జెక్ట్ అనేది నేను డెవలప్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఇన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. అండ్ ఆ ఒక ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇంకా లీగల్ ఆస్పెక్ట్స్తో చాలా దగ్గర అయ్యే ప్రయత్నం చేశాను. ఎందుకంటే నేను అక్కడ బేసికలీ చెప్పాల్సింది లీగల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషే, బట్ లా అనే సబ్జెక్ట్కి దగ్గరగా ఉన్నటువంటి లాంగ్వేజ్ నేర్పియాల్సి వచ్చింది. కాబట్టి ఐ స్టార్టెడ్ డూయింగ్ మచ్ మోర్ ఇన్ డెప్త్ రీసెర్చ్ ఇన్ టు దాట్. అది మీలాంటి ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, లేదా లెక్చరర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళతో నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వటము, ఇంకా కొన్ని స్టూడెంట్స్ హెల్ప్ తీసుకోవటం, ఇవన్నీ చేసి వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇస్ దాట్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ విత్ డీలింగ్ విత్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ కాల్డ్ మూట్ కోర్ట్. ఓకే సార్, మేము ప్రశ్నలు సంధించకుండానే మీ అనుభవాన్ని అంతా కూడా ఒక్క ప్రశ్నకే సమాధానం చెప్పారు. ఓకే. అయినా కానీ యాజ్ అన్ ఇంటర్వ్యూయర్, సో ప్రశ్నించే తత్వం అలవాటు ఉన్నటువంటి మేము ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు ప్రేక్షకుల తరపున, ముఖ్యంగా ఈ న్యాయ విద్యార్థుల తరపున అడిగి తీరాల్సిందే. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, పర్మిట్ చేసినందుకు. అయితే ఈ పుస్తకం తయారు చేయటానికి ఈ మూట్ కోర్ట్ అనే సబ్జెక్ట్ మీద మీరు తయారు చేసినటువంటి ఈ పుస్తకం, ఓకేనా, ప్రేరణ ఏంటి? దానికి ఎందుకు ఈ బుక్ చేస్తే బాగుంటుంది అని మీరు భావించి ఒక ఆధార్గా మారి ఒక పుస్తకాన్ని అంటే మీరు లాంగ్వేజ్కి సంబంధించి పబ్లిషర్స్కి ఎన్నో పుస్తకాలు రాయటం, ఎడిట్ చేయటం, కమర్షియల్గా ఉపయోగపడ్డారు. కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ లా విద్యార్థుల కోసం మీరు ఈ మూట్ కోర్ట్ మీద, ఓకేనా, ఒక బుక్ కావాలని ఎందుకు అనిపించింది? ఓకేనా, దానికి గల ప్రేరణ లేకపోతే కారణం ఏంటి? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లా ప్రోగ్రామ్స్ ఏదైనా సరే, ఎల్ఎల్బి అది 3 years అవనివ్వండి, 5 years అవనివ్వండి, ఇంటగ్రేట్ అవనివ్వండి, ఆనర్స్ అవ్వండి, ఏమైనా సరే అదొక ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. సో ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో కంపల్సరీగా ప్రొఫెషన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 5 years ప్రోగ్రామ్ అంటే వాళ్ళకి 10 సెమిస్టర్స్లో మన క్లాస్లో కూర్చోబెట్టి మన కాన్స్టిట్యూషన్ కానివ్వండి, లేదా దానికి వచ్చిన ఇది అమెండ్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కేస్ లాస్తో సహా మనం నేర్పించగలుగుతాం. కానీ ఇవన్నీ నేర్చుకొని బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఈ జ్యుడిషియల్ సిస్టమ్ రిలేటెడ్ ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఉందో, అక్కడ వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే కనుక వాళ్ళకి స్కిల్స్ ఇంపార్టెంట్. సో ఆ స్కిల్స్నే వాళ్ళలోకి ఇండ్యూస్ చేయడానికి, ఆ స్కిల్స్ వాళ్ళలో డెవలప్ చేయడానికి ఒక ప్రాక్టికల్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఎంబీబీఎస్ చూస్తే కనుక 1 year హౌస్ సర్జన్సీ అనేది దానికోసం మాత్రం ఉన్నది. సో అది కూడా ఎడ్యుకేషన్లో ఒక ఇంటగ్రేటెడ్ కంపల్సరీ పార్ట్గా వాళ్ళు మార్చేశారు. మనకి ఇంజనీరింగ్ లాంటి ప్రోగ్రామ్స్ చూస్తే దానిలో కూడా ప్రతి సెమిస్టర్లోనూ వాళ్ళకి వస్తుంది. బీఎడ్ ఉంది, దానిలో ఒక స్టిపులేటెడ్ టైం ఉంది, వాళ్ళ స్కూల్లో వెళ్ళి టీచింగ్ కంపల్సరీ చేయాల్సిందే అన్నట్టుగా. బట్ అలాంటి ఒక ప్రోగ్రామ్ మనకి ఎల్ఎల్బి అంటే లా రిలేటెడ్గా ఉన్న కోర్సెస్లో నాకు కనపడలా. సో మూట్ కోర్ట్ అనేది మనకి సిలబస్లో ఇంక్లూడ్ అయి ఉంది, కానీ ఆ మూట్ కోర్ట్ సిలబస్లో ఇంక్లూడ్ చేయటం ద్వారా బీసీఐ ఎయిమ్ చేసినటువంటి ఆ కాన్సెప్ట్ అది ఫుల్ఫిల్ అవుతున్నట్టుగా నాకు కనపడలేదు. ఓకే. మనకి లా స్టూడెంట్స్గా వస్తున్నటువంటి వాళ్ళలో చాలా తక్కువ మందికి లా గురించో, లా రిలేటెడ్ కెరియర్ గురించి అవగాహన ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉండటం వల్లనో, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉండటం వల్లనో, లేదా ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక లాయర్ రిలేటెడ్గా ఉన్న ఆఫీసులో ఎక్కడైనా వర్క్ చేయడం వల్లనో వాళ్ళకి వచ్చే ఎక్స్పీరియన్స్. వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉండొచ్చు, కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ వాళ్ళు చూసి ఉండొచ్చు, బట్ వాళ్ళు పర్ఫామ్ చేయాలంటే ఆ స్కిల్ వాళ్ళు డెవలప్ చేయాలి. సార్ ఈ సబ్జెక్ట్లో మీకు ఇంటరప్షన్ కలిగిస్తున్నందుకు, అంతరాయం కలిగిస్తున్నందుకు చింతిస్తూ మరొక ప్రశ్న వెంటనే, సార్ మీరు లా, కోర్టు లేకపోతే వారసత్వం, ఓకేనా, ఈ సబ్జెక్ట్ని మీరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడగక తప్పదు. అంటే న్యాయ విద్య చదివిన ప్రతి విద్యార్థి ప్రాక్టీస్లోకి వస్తాడని లేకపోయినా, కానీ ప్రాక్టీస్ చేసే ప్రతి న్యాయవాది కానీ, లేకపోతే తీర్పులు చెప్పే న్యాయమూర్తి కానీ ఖచ్చితంగా న్యాయ విద్యను అభ్యసించి ఉండాలి. అవును కదా. మరి వారికి, ఓకేనా, అక్కడ కోర్టులో జరిగేటువంటి
ప్రొసీడింగ్స్ విచారణ పద్ధతులు ఏవైతే ఉంటాయో అక్కడ ఒరిజినల్ కోర్టులో జరిగేటువంటి విచారణ పద్ధతులకి ఓకేనా కాలేజీలో నేర్చుకునేటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్గా నేర్చుకునేటువంటి ఈ మూట్ కోర్ట్ ప్రోగ్రామ్కి తేడా డిఫరెన్సెస్ని మీరు ఏ విధంగా అభివర్ణిస్తారు? ఓకే, సో రియల్ కోర్టుకి మూట్ కోర్టుకి బేసికలీ 2 డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకటి స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి, 2 ప్రొసీజరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ ఏంటంటే ఇప్పుడు జడ్జ్ కూర్చున్నటువంటి సీట్ కానివ్వండి, కింద క్లర్క్ సీట్ కానివ్వండి, వెల్ కానివ్వండి, ఏమంటారు దాన్ని ఈ షిప్లో బార్ అడ్వకేట్స్ ప్లేసెస్ కానివ్వండి, ఏదైనా సరే రియల్ కోర్టులో ఉన్నదానికి ఒక ఇమిటేషన్ మాత్రమే మనకి మూట్ కోర్టులో ఉంటుంది. సో కోర్టులోకి వెళ్తే కనుక అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ ఒక బేసిక్ ఐడియా ఎలా ఉంటుంది, అక్కడ మనము ఏమంటారు దాన్ని ఆర్గ్యుమెంట్ కాదు, అక్కడ మనము ఉంటున్నటువంటి టైంలో మనం ఎక్కడెక్కడికి మూవ్ అవ్వాలి, ఎక్కడ నుంచో ఆర్గ్యూ చేయాలి, లేదా విట్నెస్ని పిలిస్తే విట్నెస్ బాక్స్లోకి ఎక్కడ ఉండాలి, లేదా మనం జడ్జికి ఏదైనా సబ్మిట్ చేయాలి అంటే కనుక డైరెక్ట్ జడ్జికి ఇవ్వటమా, లేదా క్లార్క్కి ఇచ్చి అక్కడి నుంచి ఫార్వర్డ్ చేయటమా, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ వాళ్ళు అక్కడ నేర్చుకోవాలంటే ఆ స్ట్రక్చర్ అక్కడ ఉండాలి. ఓకే, ఒకటి. రెండోది జడ్జి ఎక్కడి నుంచి వస్తారు, ఏ ఎంట్రన్స్ నుంచి వస్తారు, జడ్జి వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, జడ్జి వెళ్ళేటప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ ప్రాక్టికల్గా వాళ్ళు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఉంది. సో ఈ ఫిజికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కోర్టు డిఫరెన్సెస్ వస్తుంది, అక్కడ స్పేస్ని బట్టి లేకపోతే వేరే డైమెన్షన్స్ని బట్టి ఉంటుంది. బట్ దాన్ని బేస్ చేసుకుని మనకి బీసీఐ ఇచ్చిన ఒక క్యాల్కులేషన్ ప్రకారంగా మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది మనం ఫిజికల్ స్ట్రక్చర్ అక్కడ ఇస్తాం. ప్రొసీజరల్ స్ట్రక్చర్లోకి వచ్చేటప్పుడు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒక రియల్ కోర్ట్ ఇన్ ఎ రియల్ కోర్ట్ రియల్ కేస్ క్యాన్ టేక్ n number of days, n number of hours for argument and coming to the final conclusion. బట్ ఇక్కడ మూట్ కోర్టులో మనకి ఏంటి, వాళ్ళొక శాంపుల్ ప్రాబ్లం మనకి ఇస్తారు, దాని స్కోప్ లోపల నుంచోనే మనకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ కానీ ఏదైనా చేయాలి. అక్కడ టైం లిమిట్స్ ఉంటాయి. మీ కేసు ప్రజెంట్ చేయడానికి టైం లిమిట్ ఉండదు, రెవిటేషన్కి టైం లిమిట్స్ ఉండదు. ఈ టైం ఫ్రేమ్ లోపల నుంచొని వాళ్ళు పర్ఫామ్ చేయాలి. సో ఈ టైం ఫ్రేమ్ బేసికలీ ఎందుకు పెట్టామంటే దానికి ఒక తీర్పు అనేది మనం ముందే ఇవ్వాల్సి ఉంటుంది. రియల్ కోర్టులో సంవత్సరాలు తీసుకున్న ఇబ్బంది ఉండదేమో, కానీ మూట్ కోర్టులో అలా కాదు కదా, వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి కదా. సో ఆ ప్రాక్టీస్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ప్రజెంట్ చేయాలి, అపోనెంట్ ఏదైనా ఆర్గ్యుమెంట్ తీసుకొస్తే దాన్ని రెబ్యూట్ చేసేది ఎట్లా, ఇలాంటి బేసిక్ స్కిల్స్ని అక్కడ డెవలప్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ వాళ్ళు డెవలప్ చేసేసుకొని ఇప్పుడు మనకి స్టేజ్ ఫియర్ అని ఒక కాన్సెప్ట్ ఉండదు కదా. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్నప్పుడు స్కూల్ నుంచి ఉన్నటువంటి కాన్సెప్ట్ స్టేజ్ అనేది, ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ అన్నీ జరిగేటప్పుడు స్టేజ్ మీద ఎవరో ఒకరు ఎక్కుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మనం చూస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు రియల్ కోర్ట్ ఎక్స్పీరియన్స్ చూసి ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయాలంటే మొదటిసారి స్టేజ్ ఎక్కే వాళ్ళకు ఉన్న భయమే ఉంటుంది. ఆ భయం పోగొట్టి అంటే ఈ 5 years 3 years ప్రోగ్రామ్ లోపల ఈ స్కిల్ కూడా డెవలప్ చేసి, అంటే లోపరంగా ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు, నేర్చుకుంటారు. దానితో పాటు ఈ స్కిల్స్ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసేసుకుంటే కనుక డైరెక్ట్ దే విల్ బి ప్రిపేర్డ్ టు బి రెడీ ఫర్ ద ఇండస్ట్రీ రెడీగా వాళ్ళని మార్చుకొని తీసుకెళ్ళడానికి ఉన్న అవకాశం కల్పిస్తుంది. సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మన బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చేయాల్సింది ఏంటి, చేయకూడదు ఏంటి, రియల్ కోర్టుకి ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటి, అన్నీ కూడా మన బుక్లో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసి ఉంటుంది. సార్, ఈ ఒక పుస్తకం రాయటం అంటే అది ఒక ఓవర్ నైట్లో జరిగేటువంటి పని అయితే కాదు. దాదాపు 20 సంవత్సరాల పాటు మీరు వాస్తవమైనటువంటి కోర్టుని అలాగే విద్యార్థులని గమనించి ఆ గ్యాప్ని ఫిల్ చేయటానికి బహుశా దాన్ని ఒక గ్రంథం రూపంలో, పుస్తకం రూపంలో బయటకు తీసుకురావడం జరిగి ఉంటుంది. అయితే ఈ టైంలో మీరు ఎలాంటి స్ట్రగుల్ని ఫేస్ చేశారు? అంటే ఒక పుస్తకం రాయటానికి ప్రేరణ అయితే ఓకే, మీరు చెప్పినటువంటి అంశాలన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఇందుకు పుస్తకం ఉంటే బాగుంటుంది, రియల్ కోర్టుకి ఓకేనా, స్టూడెంట్ ఫేస్ చేసేటువంటి మూట్ కోర్టుకి ఈ డిఫరెన్సెస్ వాడికి తెలియాలి, ఒక నాలెడ్జ్ని ఇవ్వాలి, ఒక స్కిల్ని వాడికి ఇవ్వాలి అనేది అంతవరకు థీమ్ ఓకే. అయితే ఈ పుస్తకం తయారు చేసేటప్పుడు మీరు చాలా రకాలుగా డేటా కలెక్షన్ అనేది చాలా ముఖ్యమైన విషయము. మరి ఈ బుక్ తయారు చేయటానికి మీరు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్
ఆ ఇబ్బందులు ఏంటో కాస్త వివరిస్తారా? ఓకే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డేటా కలెక్షన్ అనేది కొంచెం ఈజీగా అయ్యిద్దేమో అని నేను అనుకున్నాను, బట్ అంత ఈజీగా అవ్వలేదు. ఎందుకంటే ఈ ఒక్క సబ్జెక్ట్ మూడ్ కోర్ట్ ప్రాక్టీసింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి కాంప్రిహెన్సివ్గా ఒక సిస్టమాటిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవి కూడా బేసికలీ ఇన్ ఇండియా నాకు దొరకలేదు. వెరీ గుడ్. బేసికలీ ఇన్ ఇండియా నాకు దొరకలేదు, ఇన్ ఇంగ్లీష్లో దొరకలేదు. ప్రాబ్లం ఏంటంటే రీజనల్ లాంగ్వేజెస్లో ఏదైనా లాంగ్వేజ్లో ఉన్నా అది నాకు అందినా నేను అది చదవలేను. ఎడారిలో ఓయాసిస్ లాగా మీ ప్రయాణం మొదలైంది. అంటే దాహం తీర్చుకోవడానికి ఎడారిలో పరిగెత్తారు. ఒక యుఎస్ యూనివర్సిటీ ఆర్చైవ్స్ ఉంది, అరిజోనా యూనివర్సిటీ అనుకుంటున్నా నేను. సో వాళ్ళ దానిలో నుంచి ఒక 3-4 బుక్స్ దొరికినాయి నాకు. అదంతా కూడా 1980s రాయబడినటువంటి బుక్స్ అనమాట. సో దానితో నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని మూడ్ కోర్ట్ కాంపిటీషన్ వాళ్ళ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా కంపేర్ చేస్తే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అది యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ కాపీ చేసేసుకోవడానికి లేదు. ప్రాబ్లం నెంబర్ 1, ఎందుకంటే అదంతా కూడా లోకల్. ఇప్పుడు మూడ్ కోర్ట్లో ఎప్పుడైనా సరే లోకల్ కేసెస్నే మనం ప్రజెంట్ చేస్తాం. సో అక్కడ ఉన్న లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో మనం కన్సిడర్ చెయ్యం, ఎక్కువ చెయ్యం. ఇంటర్నేషనల్ మూడ్స్ ఉన్నాయి, దానిలో మనకు వస్తాయి, కానీ రీజనల్గా పెట్టిన దానిలో రాదు. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు ఫాలో చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన వాళ్ళకన్నా డిఫరెంట్గా ఉంది. సో ఎక్కువగా గైడ్ లైన్స్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మూడ్ కోర్ట్ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చిందనమాట. సో రెగ్యులర్గా మూడ్ కోర్ట్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేసే లా యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఈ నోటీస్ ఏదైతే ఉందో, అంటే మూడ్ కోర్ట్ సంబంధించిన బ్రాషర్స్ ఏవైతే ఉన్నాయో దానిలో నుంచి నేను డేటా ప్రైమరీగా గ్యాదర్ చేశాం. అంటే ఏం కావాలి, అంటే మూడ్ కోర్ట్ ప్రాబ్లంకి ఏం కావాలి, ప్రాబ్లంకి కాదు, వాళ్ళు అక్కడ పెడుతున్న కండిషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని డేటా నాకు దొరికింది అక్కడక్కడ నుంచి అబౌట్ మూడ్ కోర్ట్ అండ్ ఆల్. సో ఇవన్నీ నాకు ఎక్కడెక్కడ ఏమేం కాన్సెప్ట్ అర్థం కాలేదో దాని గురించి నేను ఎక్కువ వెతకాల్సి వచ్చింది. సో అవి నాకు ఇప్పుడు రాదు అంటే నాది సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నాకు రాదేమో, బట్ అది కూడా రాకపోతే ఇది చదివేవాడికి ఒక క్లారిటీ రాదు కదా అని చెప్పి ఆ గ్యాప్స్, నాకు డౌట్ వచ్చే గ్యాప్స్ మొత్తం ఫిల్ చేసుకొని వచ్చింది. ఓకే. సో థియరిటికల్ ఆస్పెక్ట్ వాజ్ ఓకే విత్ దట్ పర్టికులర్ వే, బట్ ప్రాక్టికల్లోకి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రాబ్లం మీద ప్రిపేర్ అయ్యి, ఒక మూడ్ కోర్ట్ ప్రాబ్లం మీద బాగా ప్రిపేర్ అయ్యి మెమోరియల్స్ రాసుకొని వెళ్ళేటప్పుడు అది పర్ఫామ్ చేస్తున్నప్పుడు అక్కడ పాటించాల్సిన కొన్ని ఎటిక్యూట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఆ డేటా గ్యాదర్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది పడింది. ఎందుకంటే మన యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు జస్ట్ 3 years అయింది. అక్కడ మరీ అంత సీనియర్ స్టూడెంట్సో లేదా బాగా మూడ్ కోర్ట్ కాంపిటీషన్కి వెళ్ళిన వాళ్ళు అయితే లేదు, బట్ ఎవరైతే కనీసం 1-2 అయినా మూడ్ కోర్ట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ గ్యాదర్ చేయడం వాజ్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. సో ఇలాగే నేను కూర్చొని ఇంటర్వ్యూ చేయటం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేయటం, నేను అదంతా కూడా సార్ట్ అవుట్ చేయటం, దాంట్లో నుంచి నాకు వచ్చే డౌట్స్ని మళ్ళీ క్లారిఫై చేసుకోవటం. యాక్చువల్లీ మన స్టూడెంట్స్ చాలా హెల్ప్ చేసింది ఈ యొక్క ఆస్పెక్ట్లో నాకు. సో విద్యార్థుల యొక్క సహాయార్థం వాళ్ళని మరింత మూడ్ కోర్ట్ రంగంలో బలోపేతం చేయటం కోసం, మరింత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దటం కోసం వారి అనుభవాలతోనే మీరు ప్రయాణం చేసి వారి నుంచి సేకరించినటువంటి విషయాలని ప్రాపంచిక విషయాలతో మీరు క్రోడీకరించుకొని పుస్తకాన్ని తయారు చేశారని చెప్తున్నారు. యా, గుడ్. మీ తెలుగుని అర్థం చేసుకోవాలి. అభిలాష్ గోపినాథన్ గారు, ఓకే, ఎన్నో గ్యాప్స్ మనము ఈ స్టూడెంటు దశ నుంచి వాడు ఒక ప్రొఫెషనల్ వృత్తి నైపుణ్యంలోకి అడుగుపెట్టే క్రమంలో ఎన్నెన్నో గ్యాప్స్ ఉంటాయి. వాడు చాలా వాటిని నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఈ క్రమంలో వాడు చాలా నష్టపోతాడు ఆ గ్యాప్ల కారణంగా. చాలా. అయితే నిజానికి ఈ గ్యాప్ల వలన 100% మంది వృత్తిలో రాణించలేక, న్యాయవాద వృత్తిలో రాణించలేక ఇతర వృత్తుల వైపు, వ్యాపారాల వైపు, కార్యక్రమాల వైపు, రాజకీయాల వైపు, రౌడీయిజం వైపు కూడా మరలిపోతున్నటువంటి సందర్భాలని మనం చూస్తున్నాం. సరే, ఇన్నాళ్ళు తాళం చెవి లేదు కాబట్టి, కీ లేదు కాబట్టి ఓకేనా, ఐ మీన్ మన దగ్గర లాక్ ఓపెన్ కాలేదు, మనము
రూమ్లోకి ప్రవేశించలేకపోయాం. అంటే పరిష్కారం లేదు కాబట్టి సమస్య అనేది మన ముందు భూతంలాగా ఉండిపోయింది. మనకి ఉన్న ఖాళీ ప్రదేశం అంతా కూడా మనకి స్పేస్ ఇవ్వాల్సినటువంటిది కూడా ఏది ప్రయోజనం కలగల. మరి మీరు కొన్ని సంవత్సరాల స్ట్రగుల్ తరువాత ఆ గ్యాప్ని ఫిల్ చేయటానికి ఒక మంచి పుస్తకాన్ని మూట్ కోర్ట్ మీద భారతదేశంలో అందుబాటులో లేనటువంటి ఒక అంశం మీద ఒక పుస్తకాన్ని మీరు తీసుకురావటం జరిగింది. దానికి మీకు అభినందనలు. నేను ఒక న్యాయ అధ్యాపకునిగా, అంతకంటే ముందు న్యాయ విద్యార్థిగా, ఇప్పుడు నిరంతరం నేర్చుకునే ప్రక్రియలో ఉన్నాను కాబట్టి స్టిల్ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఫర్ లా. సో ఈ క్రమంలో నిజంగా ఒక విద్యార్థికి మీరు తయారు చేసినటువంటి ఈ మూట్ కోర్ట్ బుక్ ఏదైతే ఉంటుందో అది అతన్ని ఏ విధంగా పరిపుష్టి చేస్తుంది, స్ట్రెంగ్తెన్ చేస్తుంది? అంటే లీగల్ ప్రాక్టీస్కి ఓకేనా, తను లీగల్ ప్రొఫెషన్కి ఎలా కనెక్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? సో నేను ఇందాక చెప్పినట్టు లీగల్ స్టడీస్ అనేది ఒక ప్రొఫెషనల్ ప్రోగ్రామ్, ఒక ప్రొఫెషనల్ కోర్స్. అది ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే వాళ్ళకు 2 కంపోనెంట్స్ కావాలి. ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్, రెండోది ప్రాక్టికల్ స్కిల్స్. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీలాంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీస్గా ఉండటం వల్ల వాళ్ళకి వచ్చేస్తుంది, నో డౌట్ ఇన్ దాట్. బట్ ప్రాక్టికల్ స్కిల్ అనేది వచ్చేటప్పటికి చాలా తేడాలు వచ్చేస్తుంది. ఇక్కడ ప్రాక్టికల్ స్కిల్లో వాళ్ళకి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి మనం సింపుల్గా చెప్తాను, డ్రాఫ్టింగ్ అండ్ ప్లీడింగ్ అని. సో వాళ్ళు నేర్చుకున్నటువంటి లా సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా వాళ్ళు ప్రాక్టీస్లోకి తీసుకురాకపోతేనే ఇందాక మీరు చెప్పినటువంటి ఒక డైవర్షన్ వాళ్ళ కెరీర్లో తీసుకోవాల్సి వస్తుంది. సో నిజంగా లా అనేటువంటి ఫీల్డ్లోనే వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే కనుక అలాంగ్ విత్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ దే షుడ్ హ్యావ్ దిస్ ప్రాక్టికల్ స్కిల్ ఆఫ్ డ్రాఫ్టింగ్, ప్లీడింగ్ అండ్ కన్వెన్సింగ్. సో డ్రాఫ్టింగ్ అంటే ఏంటి? వాళ్ళ దగ్గరికి వస్తున్నటువంటి ఒక క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డేటా మొత్తం గ్యాదర్ చేయటము, ఆ ఆర్గ్యుమెంట్ మొత్తం మనం రాసి ప్రిపేర్ చేయడం. మూట్ కోర్ట్ లాంగ్వేజ్లో చెప్తే కనుక మనం మెమోరియల్స్ అని చెప్తాం మనం దాన్ని. ఓకే, ఒక కేసు సంబంధం మూట్ కోర్ట్ ప్రాబ్లం, అది ఇక్కడ కేసు. ఓకే, ఆ మూట్ కోర్ట్ ప్రాబ్లం సంబంధించినటువంటి మీరు ప్లెయింటిఫ్ అయితే ప్లెయింటిఫ్, డిఫెండెంట్ అయితే డిఫెండెంట్, మీరు ఆ కేసుని ఎలా ప్రిపేర్ చేస్తాం, రిటర్న్ ఫార్మాట్లో ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది మెమోరియల్. సో డ్రాఫ్టింగ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది ఒక 80% మనకి మెమోరియల్లో కవర్ అయిపోద్ది. రెండోది ప్లీడింగ్ అంటే ఆర్గ్యుమెంట్, వాళ్ళు కోర్టులో చేయాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీ అది. ఇది 2 కూడా వాళ్ళు డెవలప్ అవ్వాలి అంటే కనుక మనకి మూట్ కోర్టులో వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా పార్టిసిపేట్ చేస్తున్నారని చూసుకోవాలి. సో ఇప్పుడు మెమోరియల్ ప్రిపేర్ చేయుట అనేది ఒక ఫిజికల్ వర్క్. అది ఫిజికల్ వర్క్, డీటెయిల్స్ మొత్తం మనం గ్యాదర్ చేసి పెట్టేసుకుంటే కనుక ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్లో, సింపుల్గా చెప్పాలంటే ఒక టెంప్లేట్ ఫార్మాట్లో కూడా మనం మెమోరియల్ని డెవలప్ చేసేసుకోవచ్చు. సో ఆ టెంప్లేట్ నేను ఇవ్వలేదు, టెంప్లేటింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ సీరియస్లీ రాంగ్, కాబట్టి నేను ఆ టెంప్లేట్ ఇవ్వలేదు. బట్ ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ ఆఫ్ ఎ మెమోరియల్ ఈజ్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ఎగ్జాంపుల్స్ ఇన్ దిస్ పర్టికులర్ బుక్. మచ్చుకు 2-3 చెప్పుకుతారా? అంటే టెంప్లెట్లా కాకపోయినా మెమోరియల్స్లో ఏమేమి అంశాలని కూర్చాల్సి ఉంటుంది? వాట్ ఆర్ ది థింగ్స్ టు బి యాడెడ్ ఇన్ మెమోరియల్? అంటే కవర్ పేజ్లో ఆ నంబరింగ్ ఎక్కడ చేయాలి, కేస్ డీటెయిల్స్ ఎక్కడ రాయాలి, ప్లెయింటిఫ్ ఎవరు, డిఫెండెంట్ ఎవరిని ఎక్కడ రాయాలి, డిస్క్రిప్షన్ ఏ కోర్ట్ అని చెప్పాలి, జ్యూరిస్డిక్షన్ చెప్పాలి, తర్వాత అది మనం ఆర్గ్యూ చేస్తుంది ప్లెయింటిఫ్ కోసమా లేకపోతే డిఫెండెంట్ కోసమా అని ఎలా రాయాలి, అక్కడ నుంచి చివరిలో ప్రేయర్ అయిపోయి వాళ్ళు లీవ్ తీసుకుంటున్నటువంటి దాకా పార్ట్ క్లియర్ కట్టే ఎక్స్ప్లెయిన్ చేసి ఉందన్నమాట. విత్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్ ఇన్ దాట్. ఫార్మాటింగ్ మనం ఇప్పుడు ఒకప్పుడు అయితే కనుక ఇదంతా కూడా చేతురాతో అయ్యేదన్నమాట. ఇప్పుడు మనకు అంతా కూడా కంప్యూటర్ ఫార్మాట్లో వచ్చేస్తుంది. అక్కడ మనం సెంటెన్స్ మధ్యలో ఇవ్వాల్సిన లీడింగ్తో సహా ఉన్నటువంటి డైరెక్షన్స్, అది చాలా వరకు మనకు మూట్ కోర్టు ప్రాబ్లం వచ్చేటప్పుడు దాంతోపాటు ఇన్స్ట్రక్షన్ పార్ట్లో వచ్చేస్తుంది. బట్ స్టిల్ ఐ హ్యావ్ గివెన్ ఇట్. సార్ మీకు మరొక ప్రశ్న. ఈ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలో విద్యార్థులు ప్రాంతీయ భాషకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. ఆంగ్ల భాష మీద
ఇంగ్లీష్ మీద పట్టు ఉంటుంది, కానీ కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాల్సి వస్తే వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం సరిపోదు. ఇది వాస్తవం. ఓన్గా ఒక లెటర్ తయారు చేయాలన్నా, ఒక పిటిషన్ చేయాలన్నా, ఒక స్టేట్మెంట్ రాయాలన్నా చాలా అవస్థలు పడేటువంటి విద్యార్థి లోకం మనది. ఇలాంటి తరుణంలో మీరు ప్లీడింగ్స్ కోసము వెరీ పర్టికులర్లీ దానికోసం అంతకుముందు తయారు చేసేటువంటి డ్రాఫ్టింగ్ని ఇందాక మీరు మెమోరియల్ అనే ఒక పదంతో సూచించారు. ఆ మెమోరియల్ తయారు చేసుకోవాలంటే విద్యార్థి దాదాపుగా మరి 25 నుంచి 30 పేజీలు తయారు చేస్తాడు అనుకుంటున్నాను. మరి అంత వర్క్ని చేయటానికి ఆ పరిజ్ఞానం ఎలా వస్తుంది? అది సాధించుకోవటానికి మీరు రూపొందించిన మూడ్ కోర్ట్ పుస్తకం ఏ విధంగా దోహదపడుతుంది? హౌ ఇట్ హెల్ప్ టు ది స్టూడెంట్ టు ప్రిపేర్ దట్ మెమోరియల్ ఇన్ మూడ్ కోర్ట్ కాంపిటీషన్? ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టుగానే మెమోరియల్లో ఒక్కొక్క కంపోనెంట్ పార్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. ఒకటి. రెండోది, ఈ ఒక్కొక్క పార్ట్లోకి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, మన ముందున్నటువంటి మూడ్ కోర్టు ప్రాబ్లం ఏదైతే ఉందో అందులో ఎక్కడెక్కడ నుంచి మనకు వచ్చే అవకాశం ఉందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. సో మూడ్ కోర్టు ప్రాబ్లమ్ని చదివి అర్థం చేసుకునేది ఎట్లా, దానిలో ఫ్లో ఆఫ్ ఈవెంట్ లేదా టైం లైన్ రాసేది ఎట్లా, దానిలో ఇష్యూస్ని ఐడెంటిఫై చేసేది ఎట్లా, దాన్ని బేస్ చేసుకుని రీసెర్చ్ చేసేది ఎట్లా, కేస్ లాస్ ఐడెంటిఫై చేసేది ఎట్లా, దానిలో నుంచి మనకు కావాల్సిన పాయింట్స్ని ఏమన్నా మన కేసులో ఉన్నటువంటి పాయింట్ని రిలేట్ చేసేది ఎట్లా, అది పెట్టి మన మెమోరియల్ని డెవలప్ చేసేది అట్లా, ఇదన్నీ కూడా దానిలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉందన్నమాట. 90% స్టూడెంట్ క్యాన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇట్, లేదా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు బీసీఐ హ్యాస్ మేడ్ మూడ్ కోర్ట్ ఏ మ్యాండేటరీ సబ్జెక్ట్. కాబట్టి ఆ టీచర్స్ దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇచ్చేసినా అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అది మెమోరియల్ ప్రిపేర్ అవ్వటం అనేది 50% మాత్రం, 50 కూడా కాదు, 40% అవుతుంది. ఆ మెమోరియల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని వాళ్ళ కోర్టులో ఎలా ప్లీడ్ చేస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు అనేది ఇంకా ఇంపార్టెంట్గా ఉంటుంది. అక్కడ ఓరల్ లాంగ్వేజే కాదు, ఫిజికల్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ కూడా మొత్తం మెన్షన్ చేసి ఉంది. ఓకే సార్, ఇన్ రిటర్న్ ఓకే యూ మేడ్ ఇట్. బహుశా మీరు ఇచ్చిన కంటెంట్ని కనుక వాళ్ళు అవగతం చేసుకున్నట్లయితే, దట్ మీన్స్ అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే, సో దే విల్ సక్సెస్, నో డౌట్. ఓకే, ఎందుకంటే మీరు ఎంతో అనుభవజ్ఞులు, ఒక టీచర్గానే కాదు, ఒక ఎడిటర్గాను, రైటర్గాను ఎన్నో ఆస్పెక్ట్స్లో మీరు ప్రూవ్ చేసుకున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఐ బిలీవ్. కానీ లా స్టూడెంట్స్కి వచ్చేసి, ఇక్కడ మనకి లా స్టూడెంట్స్కి వచ్చేసేసి మీరు తీసుకొచ్చిన పుస్తకము కొంచెం అవగతం అవ్వటానికి, అంతకన్నా ముందు న్యాయ అధ్యాపకులు, లా ఫ్యాకల్టీ దాన్ని అవగతం చేసుకోవటానికి ఏమైనా పరిచయ కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా లాంటి మీడియా కూడా వాళ్ళ సినిమాని గ్రాండ్ సక్సెస్ చేసుకోవటానికి ఆ సినిమా కథని కొంచెం కొంచెంగా హీరోల చేత చెప్పించటము, కొంచెం కొంచెం అందులో కమర్షియల్ ఆస్పెక్ట్స్ కొన్ని టీజర్ల పేరుతోనూ, కొన్ని ఇలా విడుదల చేస్తూ వాటిని ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ వాటిని తయారు చేస్తున్నారు. అలాగే ఈ బుక్కి సంబంధించి మీరు విద్యార్థులకి నిజంగా ఎంత దోహదపడుతుంది, అలాగే దానివల్ల వాళ్ళు కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు. కొన్ని యూనివర్సిటీలు 50 లక్షలు వసూలు చేస్తున్నాయి లా కోర్స్ కంప్లీట్ చేయడానికి, కానీ వాడు బయటికి వెళ్తే కోర్సు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడినటువంటి దుస్థితిలో ఉంటున్నాడు. మరికొన్ని యూనివర్సిటీలు ₹1,00,00,000 వసూలు చేస్తున్నాయి లా సర్టిఫికేట్ ఇవ్వడానికి. అఫ్కోర్స్ సంప్రదాయ న్యాయ యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వం అంటతో ఉచితంగానే అందించుండొచ్చు కాక, కానీ వాడు విలువైన 5 లేదా 3 సంవత్సరాల కాలాన్ని యవ్వనంలో వాడు దాని కోసం గడిపి ఉంటాడు. అదే ఒక ఇంజనీరింగ్ కోర్స్ చేస్తే మీ అందరికీ తెలిసిందే, అమెరికా లాంటి దేశాల్లో లక్షల రూపాయలు సంపాదించుకుంటూ సుఖంగా ఉంటున్నారు. సబ్జెక్ట్ అంటారా, తర్వాత ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నారు, బంధువుల అండతోనో, స్నేహితుల అండతోనో, సీనియర్స్ అండతోనో. అయితే ఇక్కడ మాత్రం ఎవడు సహాయం చెయ్యడు, ఏ సీనియర్ కూడా జూనియర్కి ఖచ్చితంగా నేర్పడు. మరి ఇలాంటి తరుణంలో మరి విద్యార్థులకి, ఆ విద్యార్థుల్ని తయారు చేసే అధ్యాపకులకి మీరు ఓకేనా ఏ విధమైన శిక్షణ కార్యక్రమాలు పెట్టడానికి సంసిద్ధమయ్యారో ఒక్కసారి
చివరిసారిగా ఇదే చివరి ప్రశ్నగా మాకు సమాధానం చెప్పాలని ధర్మపీఠం తరపున నేను కోరుకుంటున్నాను. సో మీరు తప్పుగా అనుకోకపోతే ఒక చిన్న ఏమంటారు అండి, అంటే నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ టీచింగ్లో కూడా కొన్ని లా ఫ్యాకల్టీస్ వస్తారు కూడా. ఈ యొక్క ఆస్పెక్ట్ని అంటే ఎందుకు ముందుకు పుల్ చేయట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా, కానీ బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. సో థియరిటికల్గా సబ్జెక్ట్ ఎంత కావాలని నన్ను ఇంజెక్ట్ చేయడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు, కానీ ప్రాక్టికల్ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పుడు ఒక ప్రాపర్గా ఒక కేస్ అనాలిసిస్ ఎలా చేయాలి అనేది కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి ఫ్యాకల్టీ చాలామంది ఉన్నారు. ఓకే, అదొక వర్స్ట్ సినారియో అనుకోండి ఒక ప్రొఫెషనల్ కోర్సులో. ఎందుకంటే ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోకపోతే స్టూడెంట్ ఎవరు కూడా అంతగా అంటే 5 సంవత్సరాలు ఈ కోర్సు చేసిన తర్వాత బయటికి వచ్చి ఇంకొక 2, 3, 4 సంవత్సరాలు ఎవరైనా ఒక సీనియర్ దగ్గర ఒక జూనియర్గా ఉండి ఇది మాత్రం నేర్చుకోవాల్సి వస్తుంది. రీసెర్చ్ ఎలా చేయాలి, లేదా డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, లేదా ప్లీడింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. సో అది ఈ 5 years ఇక్కడ స్పెండ్ చేసినటువంటి టైంలోనే అది కూడా వాళ్ళకి అందిస్తే కనుక ఇంకా బెటర్గా ఉంటుంది కదా 5 years తర్వాత వాళ్ళ లైఫ్. ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సెస్లో ఎప్పుడు కూడా ఒక డ్రాబ్యాక్గా రాకూడనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టిద్ది అనేది. సో మెడిసిన్ అనుకోండి ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ ఉంటుంది, ఇంజనీరింగ్ అనుకోండి ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ చెప్పుకోవచ్చు. బట్ లాలోకి వచ్చేటప్పుడు లా కంప్లీట్ చేసి బయటికి వస్తున్నట్టు వాడు ఎప్పుడు సెటిల్ అవుతాడా అనేది ఎవడు చెప్పలేరు. ఇట్స్ $1 million క్వశ్చన్ కదా. సో అప్పుడు ఇలాంటి స్కిల్స్ కూడా వాళ్ళు డెవలప్ చేసి బయటికి తీసుకెళ్తే కనుక బాగుంటుంది అనే నా ఆలోచన. వెరీ గుడ్. సో దాన్ని మనకి ఇప్పుడు ప్రొఫెషనల్గా చూస్తే కనుక ఎవ్రీ స్టూడెంట్ హూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ లా షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ బుక్ ఇన్ దర్ హ్యాండ్ అని నేను ఐ బిలీవ్ ఇన్ దాట్. ఎందుకంటే ఆ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ మీద అంత కాన్సన్ట్రేట్ చేసి ఉన్నటువంటి ఒక బుక్ కాబట్టి సార్ లా అనేది సబ్జెక్ట్ అనేది వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాతనే డెవలప్ చేసుకుంటారు సార్. బట్ స్కిల్ అంతకాలం డెవలప్ చేసుకుంటూ రావాల్సి వస్తే కనుక వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాల్సిన టైం డబుల్ చేసుకుంటున్నారని నేను చెప్తాను. ఓకే. సో మనం మై ఎఫర్ట్ ఈస్ టు రీచ్ యాజ్ మెనీ లీగల్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఆఫరింగ్ colleges as possible and deal with them personally so that they will make the effort to make the students reach this book. Okay, will be good for them is what I believe. అభిలాష్ గారు సార్, ఏదేమైనా మీరు ఒక సుదీర్ఘకాలం కొంత ఘర్షణకు లోనైన తరువాత న్యాయ విద్యార్థుల పట్ల మీరు చూపించినటువంటి ప్రేమతో మీ నుంచి తయారు కాబడ్డటువంటి ఈ తొలి ప్రచురణ న్యాయ విద్యకి సంబంధించి ఏదైతే ఉందో ముట్కోట్ బుక్, ఇది ప్రతి విద్యార్థి చేతిలో మీరు కోరుకున్న విధంగా ప్రతి న్యాయ విద్యార్థి చేతిలో ఉండాలని భావిస్తున్నాను. అలాగే రాబో రోజుల్లో విద్యార్థులు వాళ్ళు చేసే సూచనల్ని పరిగణలోకి తీసుకొని మరి మారుతున్న కాలానుగుణంగా మీరు ఆ పరిస్థితులను కూడా డెవలప్ చేస్తూ వాళ్ళ డిమాండ్కి తగ్గట్టుగా తదుపరి ఎడిషన్స్ని కూడా తీసుకొచ్చి లీగల్ ప్రొఫెషన్స్ని మరింత స్ట్రెంగ్తన్ చేయటానికి చంద్రుడికో నూలు పోకున్నట్టు రాముడి భక్తిలో రాముడి ఒక యాత్రలో ఉడత కూడా సహాయం చేసిందని ఒక ఉడత సాయంలాగా ఈ పుస్తకం న్యాయ విద్యార్థులకి దోహదపడగలదని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఒక చిన్న మాట చెప్పాలి. ప్లీజ్. ఈ బుక్ నేను కంపోజ్ చేసినటువంటి టైంలో మీరు నాతో పాటే ఉన్నారు, నాతో పాటు ప్రయాణం చేశారు. చాలా సింపుల్గా సిల్లీగా మీనింగ్లెస్గా ఉన్న చాలా క్వశ్చన్స్ అప్పుడప్పుడు మిమ్మల్ని అడిగి నేను విసిగిస్తూ ఉండేవాడిని. బట్ మీరు మీ టీం ధర్మపీఠం టీం అనేది ఒక తోడుగా నాకు అండగా నిలబడ్డారు అక్కడ. ఎనీ టైమ్ ఐ కెన్ అప్రోచ్ యూ, ఐ కెన్ ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనే స్థాయిలోనే ఉన్నారు. సో దానికి నేను ఐ నీడ్ టు స్పెషలీ థ్యాంక్. మళ్ళీ ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ బుక్ నేను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే ఏ లా కాలేజెస్ అయినా సరే, అది ప్రిన్సిపల్స్ అయినా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అయినా, ఫ్యాకల్టీస్ అయినా, ఈవెన్ స్టూడెంట్స్ అయినా సరే, వాళ్ళ బుక్ చదివిన తర్వాత దాని యొక్క ఫీడ్బ్యాక్ నాకు అందిస్తే బాగుంటుంది అని భావిస్తాను నేను. ఎందుకంటే నేను ఈ బుక్ని ఇంకొంచెం ప్రయోజనకరంగా దిద్దగలిగితే కనుక ఆ ఫీడ్బ్యాక్స్ అనేది నాకు హెల్ప్ అవుతుంది.
ఆ ఫీడ్బ్యాక్స్ని తీసుకొని నేను ఇంకా కొంచెం ఒక లేటెస్ట్ వర్షన్ ఎడిషన్ ఆఫ్ దిస్ బుక్ తీసుకురాగలిగితే అది ఇంకా బాగుంటుంది. కాబట్టి ఐ డూ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ రీడర్ హూ గో త్రూ ద పేజెస్ ఆఫ్ దిస్ బుక్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీరు మాకు సమయాన్ని కేటాయించి మా ధర్మపీఠంలోని న్యాయ విద్యార్థుల కోసం మీరు వెలుబుచ్చినటువంటి సమాధానాలు వారికి సంతృప్తికరంగాను మరియు భవిష్యత్తుని నిర్మాణం చేసేవిగా ఉంటాయని భావిస్తూ వారందరి తరపున అలాగే మా ధర్మపీఠం యాజమాన్యం నుంచి అలాగే సిబ్బంది వరకు కూడా ముఖ్యంగా మా టీం ఎవరైతే మీతో పాటు ఈ ప్రయాణం చేస్తున్నారో మా ధర్మపీఠం టీం శశికిరణ్, శ్రీనివాస్, ప్రహర్షిత, వీళ్ళ డెసిగ్నేషన్స్ ఏమన్నా కానీ సంతోష్ కుమార్, సింధు, ఇట్లా వీరందరికీ తరపున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి.